యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు చాలామంది కీలకమైన నాయకులయ్యారు ఈ రోజున, అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలో. సో ఆ కోవకు చెందిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మళ్ళీ ఇంకొకసారి రావటం, ఇందాక ఆయన అన్నట్టుగా తిరిగి సొంత ఇంటికి నేను వచ్చినట్టుగా ఉందంటే మనస్ఫూర్తిగా నేను అదే దృష్టితో చూస్తూ ఉన్నాను. ఇది అలాగే ఆయన వచ్చిన విధానం నాకు చాలా నచ్చింది. ఏ సమస్యల మీద ఇవన్నీ ప్రస్తావించకుండా భావజాలం ఇది మరింతగా ఆకట్టుకుంది. ఆయన పార్టీలోకి రాకముందు చర్చల మీద నేను అర్థం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ పాలన గురించి వీటి గురించి ఏమి కాకుండా నేను ప్రత్యేకించి ఇంతకుముందు ఎట్లాగైతే ఆకర్షితున్నాయి నేను 2009లో వచ్చాను, అది కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. 2014 కూడా అదే పరిస్థితి, కానీ పోటాపోటీగా